శరీరపూర్వకంగా మారుతీయ నువ్వు శరీరానుసారంగా ఎంత పర్ఫెక్షన్ గా ಎಷ್ಟು ನೀವು ಸರಿಯಾಗಿ ಜೀವನ ఎవరు కూడా శరీరానుసారంగా పర్ఫెక్షన్ గా ಯಾರು జీవించలేము. ಕೂಡ ಶರೀರದಲ್ಲಿ ಸರಿಯಾಗಿ ಜೀವನ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. మరి అయితే పాపం ఏంటి? ಅಂದ್ರೆ ಪಾಪವೆಂದರೆ ಏನು? పాపం ఏంటి అని అంటే ಪಾಪವೆಂದರೆ నీవు ప్రభువు గురించి తెలుసుకోకపోవటమే, ನೀವು ದೇವರ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಳ್ಳದೆ ಇರೋದೇ, దేవుడిచ్చిన జ్ఞానముల ద్వారా నీవు ఆలోచించకపోవటమే. ದೇವರ ಜ್ಞಾನದಿಂದ ಆಲೋಚನೆ ಮಾಡದೇ ಇರೋದ್ರಿಂದ నేనేమి ఇనను, ನಾನು ಏನ್ ಕೇಳೋದಿಲ್ಲ, నాకు అదంతా వద్దు, ಅದೆಲ್ಲ ಬೇಕಾಗಿಲ್ಲ, ఆదివారం గుడికి వెళ్తున్నాను, ನಾನು ಭಾನುವಾರ ಗುಡಿಗೆ ಹೋಗ್ತೀನಿ, నేను ప్రభు బలలో మాల పంచుకుంటున్నాను, ಕರ್ತನ ಭಾಗ್ಯ ಆಗ್ತೇನೆ, నేను దశంభాగం ఇస్తున్నాను, ನಾನು ದಶಮಾಂಶ ಕೊಡ್ತೇನೆ, నేను ఉపవాసం ನಾನು ఉంటున్నాను. ಉಪವಾಸ ಮಾಡ್ತೇನೆ. ఇదంతా నీ శరీరానికి, ಎಲ್ಲ ಶರೀರಕ್ಕೆ నీ శరీర సాటిస్ఫాక్షన్ కోసమే. ತೃಪ್ತಿಗಾಗಿ. బట్ నీవు అంతరంగ పురుషుడు కొరకు ఏం ನೀವು చేస్తున్నావు? ನಿನ್ನ ಆಂತರಿಕ ಪುರುಷನಿಗಾಗಿ ప్రభువులో నడవడానికి, ప్రభువులో జీవించడానికి ఏం చేస్తున్నావు? ನಡೆಯುವುದಕ್ಕಾಗಿ, ದೇವರ ಸಂಗಡ ಜೀವಿಸುವುದಕ್ಕಾಗಿ ఇక్కడ రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి. ಇಲ್ಲಿ ಎರಡು ಗುಣಗಳಿದೆ. ఒక క్యారెక్టర్ బయట, ಒಂದು ಗುಣ ಹೊರಗಡೆ, ఒక క్యారెక్టర్ లోన. ಒಂದು ಗುಣ ಒಳಗಡೆ. ఏ క్యారెక్టర్ నిజమో? ಯಾವ ಗುಣ ನಿಜ? మనం ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాం కదా, ನಾವು ಕೂತ್ಕೊಂಡಿದ್ದೇವೆ. మనం ఏ క్యారెక్టర్ ని బతికించాలని ನಾವು కూర్చుంటున్నాం? ಯಾವ ಗುಣವನ್ನು ಬದುಕಿಸಬೇಕು ಕೂತಿದ್ದೇವೆ? బయట క్యారెక్టర్ ಒಳಗಡೆ ಗುಣನ కాదు కదా, ಅಲ್ವಲ್ಲ, లోన వాడి కదా. ಒಳಗಡೆ ಇರೋಲ್ಲ. మరి అదే నిజమైనప్పుడు ನಿಜವಾದರೆ మరి ఈ క్యారెక్టర్ గురించి ఎందుకు వరి? ಈ ಗುಣದ ಬಗ್ಗೆ ಯಾಕೆ? ఎందుకు వరి అంటే ಯಾಕೆಂದರೆ ఇంకా నీకు ಇನ್ನು ನಿನಗೆ సత్యము అర్థం ಸತ್ಯ కాలేదు. ಅರ್ಥವಾಗಲಿಲ್ಲ. సత్యము అర్థం చేసుకోగలిగిన ಸತ್ಯ జ్ఞానము ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳುವಂತ ಜ್ಞಾನ వాక్యములో ఉంది కాబట్టి ವಾಕ್ಯದಲ್ಲಿ ಇದೆ. వాక్యానికి ವಾಕ್ಯಕ್ಕೆ నీ చెవిని ನಿನ್ನ ಕಿವಿಗಳನ್ನ నీవు ఇస్తే ನೀನು ಕೊಟ್ಟರೆ విన్న వాక్యము ద్వారా ಕೇಳುವ ವಾಕ್ಯದ ಮೂಲಕ విశ్వాసం వస్తుంది. ನಂಬಿಕೆ ಉಂಟಾಗುತ್ತೆ. విశ్వాసము ద్వారా నీ జీవితంలో ನಂಬಿಕೆ ಮೂಲಕವಾಗಿ ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ నీవు పడిపోయినా, విరిగిపోయినా, నలిగిపోయినా, ನೀನು ಬಿದ್ದು ಹೋದ್ರು, ಮರೆತು ಹೋದರು, ఏదైనా కానీ ప్రభు నీ చెంతే ఉండి, నీలోనే ఉండి ಏನಾದರೂ ದೇವರ ಸಂಗಡ ಇದ್ದು, ನಿನ್ನ ಸಂಗಡ ಇದ್ದು మళ్ళీ నిన్ను కడతాడు. ಮತ್ತೆ ನಿನ್ನಂತೂ ಕಟ್ಟುತ್ತಾರೆ. అయితే ప్రభు